రొమేనియా దేశంలోని కోస్టెట్సి సిటీకి దూరంగా మనుషులు నివాసం ఉండని ఒక ప్రాంతం ఉంది. అక్కడ వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంటుంది. చుట్టూ పెద్ద పెద్ద చెట్లు, రాళ్లు ఉంటాయి. ఆ చుట్టుపక్కలుండే స్థానికులకు ఈ రాళ్లు మామూలు రాళ్లలా కాకుండా కాస్త డిఫరెంట్గా కనిపించాయి. ఫస్ట్ చూసినప్పుడు ఒక సైజులో ఉండే ఈ రాళ్లు కొన్ని రోజులకు విచిత్రంగా సైజు పెరుగుతున్నాయి. ఈ విషయం సైంటిస్టుల దాకా వెళ్లి వీటిపై రీసెర్చ్ చేసేదాకా వెళ్ళింది. చివరికి వాళ్ళు ఏం తేల్చారంటే అనుమానించినట్లుగానే ఈ రాళ్లు సైజు పెరుగుతున్నాయి. మనుషులు, జంతువులు, చెట్లు ఎలా అయితే సైజు పెరుగుతాయో అలాగే ఈ రాళ్లు కూడా చిన్న సైజు నుంచి పెద్ద సైజుకు మారుతున్నాయి. అంటే ఈ రాళ్లకు ప్రాణం ఉన్నట్లా? అసలు రాళ్లకు ప్రాణం ఉంటుందా? రొమేనియాలో ఉండే ఈ రాళ్లకు ఆంధ్రప్రదేశ్లోని యాగంటి నంది విగ్రహానికి ఏంటి సంబంధం? ఈ పెరిగే రాళ్ల గురించి శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు? ఈ వీడియోలో మాట్లాడుకుందాం. యూరప్ ఖండంలోని తూర్పు దేశం రొమేనియా. రొమేనియాలో ఎక్కడా కనిపించని అరుదైన గోధుమ రంగు ఎలుగుబంట్లు ఉంటాయి. అలాగే ప్రాచీన చర్చిలు, హాంటెడ్ ప్లేసులు, హిడెన్ వాటర్ ఫాల్స్, అండర్ గ్రౌండ్ గ్లేసియర్ ఇలా చాలా ప్రత్యేకతలే ఉన్నాయి. అన్నిటికంటే ప్రత్యేకమైన విషయం ఇక్కడుంది. అవే పెరిగే రాళ్లు. ఇలా సైజు పెరుగుతాయి కాబట్టే వీటి మిస్టరీ ప్రపంచ దేశాలను ఆకర్షించింది. వీటిని చూడాలంటే మాత్రం కోస్టెట్సి సిటీకి వెళ్ళాలి. వీటిని ట్రోవాంట్స్ అని, లివింగ్ స్టోన్స్ అని పిలుస్తారు. ఈ రాళ్లకు ప్రాణం ఉంటుందని చాలా మంది నమ్ముతారు. ఎందుకంటే కొన్నేళ్లుగా ఈ రాళ్లు మెల్లమెల్లగా సైజు పెరుగుతూ ఉన్నాయి. ఈ రాళ్లన్నీ ఒకే పరిమాణంలో ఉండవు. కొన్ని అంగుళాల సైజులోనే ఉండగా మరికొన్ని మనుషులంత సైజులో పెరుగుతాయి. వీటిలో చాలా రాళ్లు ఇప్పటికే డబుల్ సైజు పెరిగాయి. వీటిలో అతిపెద్ద రాయి కొన్ని టన్నుల బరువు ఉంటుంది. ఈ రాళ్ల రహస్యం తెలుసుకోవాలని కొందరు వీటిని కట్ చేసి చూశారు. అప్పుడు ఆశ్చర్యకరమైన విషయం తెలిసిందే. చెట్ల కాండంలో ఎలాగైతే ప్రతి సంవత్సరం రింగులు ఏర్పడతాయో అలాగే ఈ రాళ్లలో కూడా రింగులు కనిపించాయి. ప్రతి ఏటా ఇవి సైజు పెరుగుతూ ఉండటం వల్లే ఇలా జరుగుతుందట. అందుకే కొన్ని తరాలుగా ఈ రాళ్లు ప్రపంచ పరిశోధకులకు ఆసక్తి కలిగిస్తూనే ఉన్నాయి. అసలు మొదట్లో వీటిని రాళ్లు అనుకోలేదు, ఒక రకమైన జీవులు అనుకున్నారు. ఎందుకంటే కొన్ని రాళ్లు వేర్ల లాంటి ఆకారంలో కూడా ఉంటాయి. ఈ రాళ్లలో కనిపించే మరో ప్రత్యేకత కదలటం. అయితే ఈ కదలికలను మనం గుర్తించలేం. ఇవి కదులుతున్నట్లు మనకు చూస్తే తెలియదు. ఎందుకంటే అవి అంత నెమ్మదిగా కదులుతాయి. ఈ సంవత్సరం ఒక చోట ఉండే రాయి వచ్చే సంవత్సరానికి కాస్త పక్కకు జరిగుంటుంది. అలా తలవ దిక్కుకు ఇవి విస్తరిస్తున్నాయి. ఈ రాళ్లకు సంబంధించిన రహస్యాన్ని ఛేదించాలని భూగర్భ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. ఎవరూ ఖచ్చితమైన సమాధానం మాత్రం చెప్పలేకపోయారు. ఒక్కొక్కరు ఒక్కో రకమైన అభిప్రాయం చెప్పారు. ఇవి ఇసుక, కార్బొనేటుతో తయారైన రాళ్లు అని, వర్షాలు వచ్చినప్పుడు ఈ రాళ్లు ఆ నీటిని పీల్చుకుంటాయని, అలా లోపలికి వెళ్లిన నీటి వల్ల రాళ్లలో ఒత్తిడి పెరిగి ఫలితంగా రాళ్లు ఉబ్బినట్లుగా అవుతూ సైజు పెరుగుతున్నాయని కొందరు పరిశోధకుల అంచనా. ఇంకో విశేషం ఏంటంటే ఇవి సైజు పెరగడం మాత్రమే కాదు, భారీ వర్షాలు కురిసిన ప్రతిసారి కొత్త రాళ్లు పుట్టుకొస్తున్నాయి. అంటే పిల్లలు పుట్టినట్లుగా అనుకోవచ్చు. ఇందుకు కూడా కారణం అదే స్పాంజీ లక్షణం అంటున్నారు సైంటిస్టులు. ఇలాంటి రాళ్లు ప్రపంచంలో చాలానే ఉన్నాయట. వాతావరణ మార్పుల వల్ల, మట్టి వల్ల కూడా రాళ్లలో మార్పులు వస్తూ ఉంటాయట. ఆంధ్రప్రదేశ్లోని యాగంటి పుణ్యక్షేత్రంలో ఉన్న నంది విగ్రహం కూడా ప్రతి సంవత్సరం నెమ్మదిగా సైజు పెరుగుతోంది. ఇందుకు కారణం ఏంటన్నది కూడా మిస్టరీగానే ఉంది. ఆ నంది కూడా రొమేనియా రాళ్ల లాంటిదే అనే వాదనను కొందరు తెరపైకి ఈ వింతరాళ్ల విషయం ప్రపంచాన్ని ఆకర్షించడంతో వీటిని చూసేందుకు టూరిస్టులు కూడా భారీగానే వస్తుంటారు. అయితే వీళ్ల వల్ల ఈ రాళ్లకు ముప్పు ఏర్పడే అవకాశం ఉండటంతో వీటి కోసం ఓ మ్యూజియంను ఏర్పాటు చేశారు. అదే ట్రోవాంటి మ్యూజియం నేచురల్ రిజర్వ్. ఇక్కడ వీటిని సంరక్షిస్తుంటారు. సైంటిస్టులు వీటి మిస్టరీని ఛేదించామని అంటుంటే ప్రజలు మాత్రం ఆ నమ్మకంతో లేరు. ఖచ్చితమైన కారణాలు చెప్పలేదు అంటున్నారు. అందువల్ల దీన్ని ఇప్పటికీ మిస్టరీగానే భావిస్తున్నారు. ఈ భూమిపై ఉన్న వింతల్లో ఈ రాళ్లు కూడా ఓ వింతే. జీవుల్లా పెరగడం, కదలడం వింతే కదా మరి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి.